वजीर फाइनेंस हरीश राव ने दावा किया है कि तेलंगाना ने 10 साल के अंदर 100 साल की तरक्की हासिल की है। उन्होंने जुमे को तेलंगाना दहाई की तकरीबात के मौके पर सिद्दीपेट में डिग्री कॉलेज के मैदान में कौमी परचम लहराया। इस मौके पर उन्होंने कहा कि हम तरक्की के 9 साल मुकम्मिल करके 10वें साल में दाखिल हो रहे हैं। उन्होंने कहा कि हमारी रियासत में नाफिज फलाही और तरक्याती प्रोग्राम हिंदुस्तान की सिमत मुतयन करने के लिए हैं। उन्होंने तबसरा किया कि 14 साल की जद्दोजहद और 9 साल के अज़्म के बाद रियासत तेलंगाना एक हमाजहद तरक्की की जगह बन गई है। వరి ధాన్యం పండించగా 2022 సంవత్సరంలో 7,54,726 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఆనాడు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో కేవలం 104 కోట్ల రూపాయలు జమ చేయగా ప్రస్తుతం 1,526 కోట్ల రూపాయలను రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం చెల్లించింది. అంటే పంట దిగుబడిలో ఇటు రైతుల ఆదాయంలో 10ంతల ప్రగతిని సాధించామని చెప్పడం ఇది ఒక చారిత్రాత్మక విజయంగా మనం చెప్పుకోవాలి. రైతులకు పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు 2,756 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి రైతు బంధుగా ఈ ప్రభుత్వం నిలబెట్టుకున్నది. నాడు రైతు మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉండేది. కానీ నేడు రైతు కుటుంబాలకు భరోసా కల్పించడానికి రైతు బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నిరాకటంకంగా అమలు చేస్తుంది. జిల్లాలో ఇప్పటికే 4